హలో స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు సురేష్ జువాలజీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం నీట్ యూజీ 2026 అభ్యర్థులకైతే చాలా ముఖ్యమైన అప్డేట్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ ఆధ్వర్యంలో తెలంగాణలో ఎంబీబీఎస్ మరియు బీడీఎస్ కోర్సుల కోసం కాంపిటెంట్ అథారిటీ కోటా కింద 2026-27 అడ్మిషన్ సంబంధించి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది ప్రాసెస్ మళ్ళీ రీఓపెన్ అయితే చేశారు. ఇక్కడ ద ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ అడ్మిషన్స్ అండర్ ద కాంపిటెంట్ అథారిటీ కోటా ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2026 and 27. సో దీంట్లో ముఖ్యంగా దేని గురించి అంటే ద నోటిఫికేషన్స్ ఫర్ ద రీఓపెనింగ్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్. సో దీంట్లో ముఖ్యంగా ఇప్పటికే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది మనకి 12th August ఆల్రెడీ ఇది కంప్లీట్ అయిపోయింది. సో క్లోజ్ చేశారు. అయితే చాలామంది అభ్యర్థుల నుంచి వచ్చిన రిక్వెస్ట్ మెయిల్స్ కానీ అదేవిధంగా ఫోన్ కాల్స్ వల్ల ఇక్కడ రిక్వెస్ట్ను పరిగణలోకి తీసుకొని కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ మరొక ఆన్లైన్ రిజిస్ట్రేషన్కి అవకాశం అయితే కల్పించింది. కాబట్టి ఈ అవకాశాన్ని మిస్ అవ్వకుండా పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ముఖ్యమైన అప్డేట్ ఇక్కడ ఇది 4/8/2026 విడుదల చేసిన నోటిఫికేషన్కి ఎర్లియర్ నోటిఫికేషన్కి కంటిన్యూగా వచ్చింది ఇది. సో దీనికి సంబంధించి ఇక్కడ క్లియర్గా ఇక్కడ ఇట్ ఈస్ కంటిన్యూడ్ టు ద ఎర్లియర్ నోటిఫికేషన్ డేటెడ్ 4/8/2026 ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అడ్మిషన్స్ ఇంటూ ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సెస్ అకాడమిక్ ఇయర్ 2026-27 అండర్ ద కాంపిటెంట్ అథారిటీ కోటా ఇన్ గవర్నమెంట్. సో ఇక్కడ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్, ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ మరియు డెంటల్ కాలేజెస్లో ఇవన్నీ KNRUHS. సో ఇక్కడ కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్కు అఫిలియేటెడ్గా ఉన్న కాలేజెస్లో ఉన్న కాంపిటెంట్ అథారిటీ కోటా ఎంబీబీఎస్ సీట్స్, బీడీఎస్ సీట్స్కి అయితే ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది వర్తిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పటికే ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసిన క్యాండిడేట్స్ మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఆల్రెడీ ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ క్లియర్గా క్యాండిడేట్స్ హూ హ్యావ్ క్వాలిఫైడ్ నీట్, సో ఎవరైతే ఉన్నారో సెక్యూరింగ్ కట్ ఆఫ్ ఫర్ ద స్కోర్ ఆఫ్ అబౌవ్ అండ్ హియర్ టు ఇన్ఫార్మ్ దట్ సబ్మిట్ దేర్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఫర్ ద అడ్మిషన్స్ ఇంటూ ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సెస్ అండర్ కాంపిటెంట్ అథారిటీ కోటా విత్ ఇన్ ద స్టైపెడ్ టైం, ఈ టైం లోపలనే చేసుకోవాలని చెప్తున్నారు ఇక్కడ. సో ఇక్కడ సెవరల్ రిక్వెస్ట్ ఫర్ ద రిసీవ్డ్ ఫర్ ద క్యాండిడేట్. సో ఇక్కడ వీరికి ఫోన్ కాల్స్ ద్వారా కానీ మెయిల్స్ ద్వారా పంపించడం జరిగింది. సో వాళ్ళకి ఏం చేశారంటే ఒక అవకాశం అయితే కల్పించడం జరిగింది. సో అంటే ఇప్పటికే ఆన్లైన్ చేసుకున్న అభ్యర్థులు అయితే సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేసి ఉంటే మళ్ళీ కొత్తగా చేయవలసిన అవసరం అయితే ఏం లేదని కూడా క్లియర్గా చెప్పారు ఇక్కడ. ఈ రీఓపెన్ షెడ్యూల్ అనేది ముఖ్యంగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మరియు సర్టిఫికేట్ అప్లోడ్ అనేది 18th August. సో ఇప్పుడు ద రీఓపెనింగ్ షెడ్యూల్ ఫర్ ద ఆన్లైన్ అప్లికేషన్ అండ్ రిజిస్ట్రేషన్ అప్లోడింగ్ సర్టిఫికేట్స్ ఫ్రమ్ 2 PM 18th అంటే ఈరోజు 2 గంటల నుంచి, అదేవిధంగా 20th August 2026 6 o'clock వరకు, అంటే మనకి దగ్గర దగ్గర 18, 19, 20, సో 3 days టైం ఉంది. ఈ 3 days టైంలో ఎవరైతే ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ ఆల్రెడీ సబ్మిటెడ్ దేర్ అప్లికేషన్స్ నీడ్ నాట్ టు రిజిస్టర్డ్, ఆల్రెడీ ఎవరైతే చేశారో వాళ్ళది అయితే అవసరం లేదని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో అంటే ఇక్కడ క్యాండిడేట్స్ మళ్ళీ 18 August 2026 2 గంటల నుంచి 20 August 2026 6 PM వరకు మాత్రమే అవకాశం అయితే ఉంది. కాబట్టి చివరి నిమిషం వరకు వెయిట్ చేయకుండా ముందుగా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకొని చాలా, ఎందుకంటే ఇలా మళ్ళీ ఇంకోసారి ఎక్స్టెండ్ చేస్తారనేది చాలా కళగా కాబట్టి చెప్పుకోవచ్చు. సో ఇక్కడ అభ్యర్థుల కోరిక మేరకు మళ్ళొకసారి రీఓపెన్ అయితే చేశారు. సో ఎవరు అప్లై చేయాలంటే ఇక్కడ ఇంకో ముఖ్యమైన పాయింట్, నీట్ 2026 యూజీలో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ అంటే కట్ ఆఫ్ కంటే ఎక్కువ మార్క్స్ వచ్చినా లేదా అంతకంటే ఎక్కువ మార్క్స్ వచ్చిన స్కోర్ సాధించిన విద్యార్థులు అయితే ఈ ఎంబీబీఎస్ బీడీఎస్ అడ్మిషన్స్ కోసం అయితే ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. అంటే నీట్ ఎగ్జామ్ రాయడం మాత్రమే సరిపోదు, దీనికి సంబంధించి క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది ఇస్తారు. సో దాని అర్హత ఉన్న క్యాండిడేట్స్ మాత్రమే రీఓపెన్డ్ విండోలో తమ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ముఖ్యంగా ఏ కోర్సెస్ అవకాశం, ఇక్కడ ముఖ్యంగా క్యాండిడేట్స్ ఆర్ ఇన్ఫార్మ్ ద రిజిస్ట్రేషన్ త్రూ ద వెబ్సైట్. సో ఇక్కడ వెబ్సైట్ అయితే ఇచ్చారు. సో ఈ వెబ్సైట్లో అయితే మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎంబీబీఎస్ అయితే బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్, బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ, సో ముఖ్యంగా మరియు బీడీఎస్ అంటే బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జన్ కోర్సెస్లో కాంపిటెంట్ అథారిటీ కోటా అడ్మిషన్ కోసం అప్లికేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ అడ్మిషన్స్కి గవర్నమెంట్ మరియు ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో, డెంటల్ కాలేజెస్లో అఫిలియేటెడ్ టు కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ పరిధిలో ఉంటాయి. ఇవి ఎక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఆల్రెడీ మీకు వెబ్సైట్ అయితే క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ వెబ్సైట్ నుంచి వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మన అడ్మిషన్ నోటిఫికేషన్ అనేది ఒక రిజిస్ట్రేషన్ సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ అయితే జాగ్రత్తగా చదివి
అవసరమైన వివరాలు నమోదు చేసి సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన విషయాలు, మొదటిగా రిజిస్ట్రేషన్ లాస్ట్ డేటు 20th August 2026 6 PM వరకు అయితే ఉంది. అదేవిధంగా టైం తర్వాత అప్లికేషన్ విండో క్లోజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి చివరి నిమిషం వరకు వెయిట్ చేయకండి. ఆల్రెడీ ఇప్పటికే అప్లికేషన్ సబ్మిట్ చేసిన క్యాండిడేట్స్ మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో ఇదొకటి గుర్తుంచుకోవాలి. మూడో విషయంగా నీట్ యూజీ 2026లో కట్ ఆఫ్ స్కోర్ లేదా అంతకంటే ఎక్కువ స్కోర్తో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ మాత్రమే ఈ అడ్మిషన్ ప్రాసెస్లో ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రకారం పాల్గొనాలి. సర్టిఫికేట్ అప్లోడ్ చేసేటప్పుడు డాక్యుమెంట్స్ అనేవి సరిగా ఉన్నాయా లేదా ఆ వివరాలు అనేది కరెక్ట్గా ఉన్నాయా అనేది చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఐదో విషయం, ఎర్లియర్ నోటిఫికేషన్ మరియు ఇక్కడ ఉన్న ఎలిజిబిలిటీ, రిజర్వేషన్, సర్టిఫికెట్స్, ఫీజు, అడ్మిషన్ రూల్స్ తదితర పూర్తి వివరాలు అనేది తప్పనిసరిగా చదవాల్సి ఉంటుంది. ఇక్కడ కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ నోటిఫికేషన్లో స్పష్టంగా పేర్కొన్న ప్రకారం ఇక్కడ 4/8/2026గా ఒక వెబ్సైట్లో ఒక డిస్ప్లే చేసిన ఎర్లియర్ నోటిఫికేషన్కి ఇది రిఫరెన్స్గా పనిచేస్తుంది ఈ నోటిఫికేషన్ అనేది. సో ఇక్కడ కాబట్టి ఈ రీఓపెనింగ్ నోటిఫికేషన్ చూసి అప్లికేషన్ సబ్మిట్ చేయకుండా ఎర్లియర్ నోటిఫికేషన్ సంబంధించిన అన్ని రూల్స్, రెగ్యులేషన్స్ చూసిన తర్వాత వెరిఫై చేసుకొని నీట్ యూజీ 2026లో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ ఇప్పటి వరకు కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్లో కాంపిటెంట్ అథారిటీ కోటా రిజిస్ట్రేషన్ చేయలేకపోయిన వారికి ఇది చాలా ముఖ్యమైన అవకాశం. కాబట్టి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ అప్లోడ్కి అవకాశం ఉంది. కాబట్టి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఆన్లైన్ వెబ్సైట్ TSME, సో ఇక్కడ ఈ వెబ్సైట్ ఉంది tsmedadm.tsch.in. సో ఈ వెబ్సైట్ ద్వారా మనం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవడం మంచిది. సో నెక్స్ట్ ఇంకా ముఖ్యంగా ఈ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత క్యాండిడేట్స్కి మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇక్కడ ఈ అప్డేట్ను మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి నీట్ యూజీ, MBBS, BDS, కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ కౌన్సిలింగ్, మెడికల్ అడ్మిషన్స్ అంటే ఇక్కడ MCC మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ, అదేవిధంగా ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం సురేష్ జువాలజీ యూట్యూబ్ ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో అదేవిధంగా దయచేసి బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి లేదా మీ జూనియర్స్కి, నీట్ ఆస్పిరెంట్స్ కూడా ఈ ముఖ్యమైన రిజిస్ట్రేషన్ ఓపెనింగ్ అప్డేట్స్ని అయితే షేర్ చేయండి. సో ఇలా డేట్స్ అయితే రీఓపెనింగ్ డేటు ఈరోజు ఆల్రెడీ 2 o'clockకి స్టార్ట్ అయింది. అది 20th August లాస్ట్ డే 6 PM క్లోజ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ MBBS అండ్ BDS అడ్మిషన్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.